Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. శ్రీ గాయత్రీ సహస్రనామము. అదితిశ్చ జపా విద్యాప్యరవింద నిభేక్షణ అంతర్బహిస్థితా విద్యా ధ్వంసినీ చ అంతరాత్మిక. అదితి దేవతలకు తల్లి, అజప జపరూపిణి, అవిద్య అవిద్యకు కూడా శక్తి నొసగునది, అరవింద నిభేక్షణ కమల నేత్రములతో శోభిల్లునది, అంతర్బహి స్థిత విస్తృత రూపమున ప్రాణుల లోపల వెలుపల స్థితమై ఉన్నదానిని, అవిద్యా ధ్వంసిని అవిద్యను తొలగించునది, అంతరాత్మిక అందరి అంతఃకరణములందు విరాజమానురాలు, అజాజాజ ముఖావాసాప్యరవింద నిభానన అర్ధమాత్రార్ధదానజ్ఞాప్యరిమండలమర్ధిని. అజ జన్మరహిత ప్రకృతి స్వరూపిణి, అజముఖావాస బ్రహ్మముఖమున నివసించు దేవి, అట్టి అరవింద నిభానన ప్రఫుల్ల కమల నేత్రముల అనుపమ శోభతో విలసిల్లు దేవి, అర్ధమాత్ర ప్రణవాంగభూతము అర్ధమాత్రా స్వరూప, అర్ధదానజ్ఞ 4 విధములగు పురుషార్థములను ధర్మ అర్ధ కామ మోక్షములు ప్రసాదించుటలో కుశలి, అరిమండల మర్ధిని శత్రు సమూహములను మర్దనము చేయు దేవి, అసురగ్ని హేమవాస్యాప్యలక్ష్మీ జ్ఞంత్యర్చిత ఆదిలక్ష్మీశ్చాదిశక్తిరాకృతిశ్చాయతానన. అసురగ్ని అసురులను వధించుటలో సదా తత్పరురాలు, అమావాస్య తన స్వరూపమైన దేవి, అలక్ష్మీ జ్ఞంత్యజార్చిత అలక్ష్మిని నశింపచేయు అంత్యజ అనగా మాతంగీదేవి చేత పూజింపబడినది, ఆదిలక్ష్మీ సామ్యావస్థను ఆశ్రయించిన మాయతో కూడిన బ్రహ్మమూర్తి స్వరూపిణి, ఆదిశక్తి మహామాయ, ఆకృతి ఆకారస్వరూపిణి, ఆయతానన వికటాటహాసము చేయునది, ఆదిత్య పదవీచారాప్యాదిత్య పరిసేవిత ఆచార్యావర్తనాచారాప్యాదిమూర్తి నివాసిని. ఆదిత్య పదవీచార ఆదిత్య మార్గమున సంచరించునది, సూర్యగతి రూప, ఆదిత్య పరిసేవిత సూర్యాది దేవతలతో సేవలందుకొనున్నది, ఆచార్య స్వయముగా సదాచారములను వ్యాఖ్యానించునది, ఆవర్తన భ్రమణశీలయగు జగత్తును సృష్టించునది, ఆచార దక్షిణాచార మొదలగు ఆచార స్వరూపిణి, ఆదిమూర్తి నివాసిని ఆదిమూర్తియగు బ్రహ్మయందు నివసించునది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.